ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ 5 మూవీస్లో మంచి సస్పెన్స్, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాంటివి నిండుగా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు మంచి మూవీస్ గురించి తెలుసుకుంటారు. మరియు ఈ మూవీస్ అన్నీ మీరు మంచి క్వాలిటీతో తెలుగులో చూడగలరు. మీతో ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు తలవన్. ఒక క్రైమ్, 2 పోలీస్ ఆఫీసర్లు మరియు ఒక కేసు. నిజాలు ఎంత లోతుగా దాగి ఉన్నాయి అంటే దానికి చట్టం కూడా చుట్టం అయిపోతుంది. కథ ఒక డీఎస్పీ ఉదయభాను అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ది. తను ఒక పాత కేసుని సమాజం ముందుకు తేవడానికి ఒక షోని హోస్ట్ చేస్తాడు. అసలు ఆట ఎప్పుడు మొదలవుతుంది అంటే అతను ఆ మూసివున్న కేసుని మళ్లీ తెరుస్తాడు. ఈ కేసులో 2 పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, సిఐ జయశంకర్ మరియు ఎస్ఐ కార్తీక్ వాసుదేవన్. ఇద్దరూ వాళ్ల రీతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఎలాగైతే నిజాలు బయటపడతాయో కేస్ ఒక పొడుపు కథలా మారిపోతుంది. ఇది కేవలం ఒక మర్డర్ ఏనా, లేదా దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం దాగివుందా? మూవీలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి అంటే అవి మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టిపడేస్తాయి. ఈ కేస్ని సాల్వ్ చేయడమే అతిపెద్ద ప్రాబ్లంగా మారుతుంది. అయితే వాళ్ళు ఆ కిల్లర్ని పట్టుకుంటారా, లేదా ఈ కేస్ శాశ్వతంగా చీకటిలో మునిగిపోతుందా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నంబర్ 2 మూవీ పేరు కేస్ ఆఫ్ కొండానా. ఒక ఊరు ఉంటుంది, దాంట్లో మిస్టీరియస్ హత్యలు జరుగుతాయి. ఇన్స్పెక్టర్ అర్జున్ని ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పంపిస్తారు. ఎలాగైతే అతను ఇన్వెస్టిగేషన్ చేస్తాడో ప్రతి వ్యక్తి ఒక కొత్త కథని వినిపిస్తారు. ఊరి ప్రజలు భయపడి ఉంటారు. కొందరు బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతారు, కొందరు పాత శత్రుత్వం గురించి మాట్లాడుతారు. కాని నిజం ఎంతో భయంకరంగా ఉంటుంది. ప్రశ్న కిల్లర్ ఎవరో అని కాదు, ప్రశ్న ఆ కిల్లర్ని ఆపగలరా? ఇన్స్పెక్టర్ అర్జున్ ఈ కేస్ని సాల్వ్ చేయగలడా, లేదా అతను కూడా ఆ చీకటిలో మునిగిపోతాడా? మీకు సస్పెన్స్, థ్రిల్లర్ మరియు మైండ్ గేమ్తో నిండి ఉన్న మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. నంబర్ 3 మూవీ పేరు ఇన్ని ఉత్తరం. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో జానకి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు జానకి. తను ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులతో తను ఒక మర్డర్ని చేశాను అని చెప్తుంది. ఇది విన్న తర్వాత పోలీసులు పూర్తిగా షాక్ కి గురవుతారు. కానీ పోలీసులు ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్లకు అడవిలో ఒక శవం దొరుకుతుంది. ఇప్పుడు పోలీసులకు ఈ శవం ఎవరిదో కాదు, జానకి స్నేహితుడిది అని తెలుస్తుంది. జానకి తన స్నేహితుడిని మర్డర్ చేసి ఉంటుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే పోలీసులు ఈ కేస్ని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు మరియు ఈ కేసుతో ముడిపడి ఉన్న పెద్ద పేర్లు బయటికి వస్తాయి. అయితే ఫ్రెండ్స్, దీని ముందు స్టోరీని నేను చెప్పలేను, ఎందుకంటే మూవీ స్టోరీ స్మైల్ అవుతుంది. జానకి తనకు తాను ఎందుకు క్రైమ్ ని ఒప్పుకుంది, అసలు ఈ మర్డర్ కేసులో ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నంబర్ 4 మూవీ పేరు జీవి. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో శరవణన్ అనే వ్యక్తి ఉంటాడు. అతను బాగా చదివి ఉంటాడు, కానీ అతనికి జాబ్ అస్సలు దొరకదు. అయితే అతనికి డబ్బులు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అతను ఈ ప్రాబ్లంని దూరం చేయడానికి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఒక దొంగతనం చేయాలి అనుకుంటాడు. మరియు తను దొంగతనం చేసిన తర్వాత దీన్ని తన పక్కింటివాడు చేసినట్టు క్రియేట్ చేస్తాడు. కానీ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు శ్రవణన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అయితే అసలు ఆ ప్రాబ్లం ఏమిటి? శ్రవణన్ జైలుకు వెళ్లకుండా ఉండడానికి ఏమేం చేస్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నంబర్ 5 మూవీ పేరు ఔర్ నోధి. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక మంచి క్రాంత్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో స్టోరీ గురించి చెప్పాలంటే పారితి అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒకరోజు తన దగ్గరికి ఒక మహిళ ఒక కేసు తీసుకుని వస్తుంది. తన భర్త 36 గంటల నుండి కనిపించడం లేదు. అప్పుడు పారితి ఆ మహిళ యొక్క భర్తని వెతకడానికి ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.
అతను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతని ముందు ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అంటే నేను అది చెబితే మూవీ యొక్క స్టోరీ రివీల్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా అనిపించే ఈ కేస్ ఎలా ఒక మిస్టరీగా మారిపోతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ స్టోరీ ఇన్నార్మల్ గా అనిపిస్తుంది, కానీ మూవీలో మీకు మంచి స్టోరీతో పాటు మంచి సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.